అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 9th క్లాస్ తెలుగు నుంచి హరివిల్లు అనేటటువంటి పాఠ్యాంశం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే చూసే ముందుగా మనకి హరివిల్లు అనే పాఠ్యాంశం యొక్క ముఖ్యాంశాలు ఏంటి అంటే ఆ పాఠం చదవడం వల్ల మనకి ఏమేమి తెలుస్తాయి, ఏమేమి నేర్చుకోగలుగుతాం అని చూస్తే మానవులకు ప్రకృతికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మానవులకు ప్రకృతికి మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కవుల యొక్క వర్ణనలలోని కవులు వర్ణిస్తారు కదా, వర్ణనలకి ఎక్కువగా ప్రత్యేకమైనది ఏంటంటే ప్రబంధం. సో కవుల యొక్క వర్ణనలలోని సాహిత్య విలువలను కూడా గుర్తించగలుగుతాం. నెక్స్ట్ వివిధ కవుల యొక్క రచనలలోని వైవిధ్యాన్ని కూడా గ్రహించగలుగుతాం. అంటే వివిధ కవులు ఏ విధంగా ఒక్కొక్క దాన్ని వర్ణిస్తున్నారు, ఒక్కొక్కరు వర్ణించేటప్పుడు వాళ్ళ యొక్క వైవిధ్యత, వెరైటీ అంటే డిఫరెన్స్ అనేటటువంటిది గ్రహించగలుగుతాం. నెక్స్ట్ ప్రకృతిని రక్షించేటటువంటి బాధ్యతను కూడా తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ ఎడాగమ సంధి గురించి, ద్విగు సమాసం గురించి, ఉత్ప్రేక్ష అలంకారం గురించి, శార్దూల పద్య లక్షణాలు, ఈ 4 గురించి కూడా ఈ పాఠం వెనుక ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మనం 60 వరకు ప్రిపేర్ చేయడం జరిగింది, చివరి వరకు చూడండి. నెక్స్ట్ వన్, హరివిల్లు పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది ఏమిటి? హరివిల్లు పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రక్రియ అనేది వర్ణన అండి. ఇతివృత్తం కూడా ప్రకృతి గురించి ఉంటుంది. రచయిత వచ్చేసరికి వివిధ కవులు, ఏ ఒక్కరూ కాదు. మరి మూల గ్రంథం వచ్చేసరికి కొత్తపాలి అయితే కాదు, పాతపాలి. సో ఇక్కడ మనకి సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది కవులు వారి రచనలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఈ క్రింది కవులు మరియు వారి యొక్క రచనలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ చూస్తే ఎర్రన హరివంశం, వసుచరిత్ర, రామరాజభూషణుడు, రామాయణం, మొల్ల, మరి రుక్మిణీ పరిణయం అనేసరికి శ్రీనాథుడైతే కాదండి. ఇక్కడ చూస్తే మనకి రుక్మిణి రామాయణం రచించిన కూచిమంచి తిమ్మకవి. సో శ్రీనాథుడు వచ్చేసరికి మనకి శృంగార నైషధం వస్తుంది. కూచిమంచి తిమ్మకవి, రుక్మిణి పరిణయం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది కవులు వారి రచనలకు సంబంధించి సరికానిది ఏది? ఈ క్రింది కవులు వారి రచనలకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ అమృతాభిషేకం దాశరథి, శృంగార నైషధం శ్రీనాథుడు, విశ్వకర్మ పురాణం బీవూరి వెంకటాచార్యులు, పండితారాధ్య చరిత్రకు వచ్చేసరికి కూచిమంచి తిమ్మకవి అయితే కాదు. పండితారాధ్య చరిత్ర ఎవరు? పాల్కురికి సోమనాథుడు. మరి కూచిమంచి తిమ్మకవి గారిది రుక్మిణి పరిణయం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి సరిగా లేదు. నెక్స్ట్ వన్, కవులు అక్షరాలను రంగులుగా మార్చి కావ్యమనే కన్వాసుపై ప్రకృతి వర్ణాల హరివిల్లును ఎంత అందంగా తమ కవిత్వంతో మలిచారో తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏది? కవులు అక్షరాలని రంగులుగా మార్చి కావ్యమనే కన్వాసుపై ప్రకృతి వర్ణాల హరివిల్లును ఎంత అందంగా తమ కవిత్వంతో మలిచారో తెలియజేసే పాఠ్యాంశం ఏది అంటే హరివిల్లు. సృష్టికర్త రచించిన మనోజ్ఞమైన మహాకావ్యమే ప్రకృతి. చూడండి, చాలా ఇంపార్టెంట్. సృష్టికర్త రచించిన మనోజ్ఞమైన మహాకావ్యమే ప్రకృతి. ఈ వాక్యం కలిగిన పాఠ్యాంశం ఏది అంటే హరివిల్లు. చదవండి చర్చించండి శీర్షికన ప్రకృతి కావ్యాలు పేరట కవిత రాసిన వారు ఎవరు? చదవండి చర్చించండి అనే శీర్షికతో ప్రకృతి కావ్యాలు పేరిట కవిత రాసిన వారు ఎవరు అంటే ఇక్కడ మనకి బాపురెడ్డి అనేది ద రైట్ ఆన్సర్. జే బాపురెడ్డి. నెక్స్ట్ వన్, ప్రకృతిని ఆనందించడంతో పాటు ప్రకృతి నుండి పదాలను నేర్చుకుంటూ విద్యార్థుల్లో మానవీయతను మేల్కొల్పడం ఉద్దేశంగా కలిగిన పాఠ్యాంశం. చూడండి, ప్రకృతిని ఆనందించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విద్యార్థుల్లో మానవీయతను మేల్కొల్పడం ఉద్దేశంగా కలిగిన పాఠ్యాంశం ఏమిటి? హరివిల్లు. ప్రకృతి అనగానే మీకు హరివిల్లు గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్, ప్రకృతి కావ్యాలు అనే కవితలో కవి వేటిని గురించి వర్ణించారు? ప్రకృతి కావ్యాలు అనే కవితలో కవి వేటిని గురించి వర్ణించారంటే పైవన్నీ కూడా తోటలు, పవనాలు, చెట్లు, చేమలు, కొండకోనలు, ఇవన్నీ కూడా పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రకృతి కావ్యాలు అనే కవితలో కేచరాలను, భూచరాలను కళ్ళకద్దుకునేటటువంటి కరుణామయులుగా, మరి వేటిని గురించి కవి వర్ణించారు?
వేటిని గురించి వర్ణించారు? కేచరాలను భూచరాలను కవి కళ్ళకద్దుకునేటటువంటి కరుణామయులుగా కవి వేటిని గురించి అభివర్ణించారు అంటే చెట్లు చేమలు ఈజ్ ద రైట్ ఆన్సర్. చెట్లు చేమలనే కేచరాలు భూచరాలుగా కళ్ళకద్దుకునే కరుణామయులుగా అభివర్ణించారు. నెక్స్ట్ వన్, వర్ణనలకు పుట్టినిల్లుగా చెప్పుకునే సాహిత్య ప్రక్రియ ఏమిటి? వర్ణనలకు పుట్టినిల్లుగా చెప్పుకునేటటువంటి సాహిత్య ప్రక్రియ ఏమిటి? ప్రబంధం ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రబంధం. అష్టాదశ వర్ణనలు కలిగినది ఏది? కావ్యం. అష్టాదశ వర్ణనలు కలిగినది కావ్యం. వర్ణనలకు సంబంధించి సరి అయినది ఏది? మరి నన్నయ్య మొదలుకొని నేటి కవుల వరకు తమ కావ్యాలలో వర్ణనలకు పెద్దపీట వేశారు. ప్రబంధాలలో వర్ణనలదే పైచేయి. వర్ణనలు స్వాభావిక వర్ణనలు, భావాత్మక వర్ణనలు అనే 2 రకాలు. సో ఇక్కడ మనకు చూస్తే పైవన్నీ సరి అయినవేనండి. నన్నయ్య మొదలుకొని నేటి కవుల వరకు తమ కావ్యాలలో వర్ణనలకు పెద్దపీట వేశారు. ప్రబంధాలు అనగానే వర్ణనలు అని గుర్తుకు రావాలి. వర్ణనలు అనేవి 2 రకాలు, స్వాభావిక వర్ణనలు, భావాత్మక వర్ణనలు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, భావాత్మక వర్ణనల లక్షణాలు ఏమిటి? భావాత్మక వర్ణనల యొక్క లక్షణాలు ఇవి ఏంటి అంటే అలంకారాలతో కూడి ఉండే వాటినే భావాత్మక వర్ణనలు అంటారు. అలంకారాలతో కూడి ఉండేవి. స్వభావాత్మక వర్ణనలు అంటే ఏమిటి? స్వభావాత్మక వర్ణనలు లక్షణాలు ఎలాంటివి అంటే మాటల రూపంలో వస్తువు యొక్క స్వభావాన్ని వర్ణించేవే స్వభావాత్మక వర్ణనలు. మాటల రూపంలో వస్తువు యొక్క స్వభావాన్ని వర్ణిస్తాయి. వివిధ సందర్భాలలో కవులు కథానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలోని వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా రూపొందించినటువంటి పాఠ్యాంశం ఏంటి? వివిధ సందర్భాలలో కవులు కథానుగుణంగా వర్ణించినటువంటి ప్రకృతి దృశ్యాలు ఉంటాయి కదా, వీటిని పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలోని వైవిధ్యాలను కూడా పరిశీలించేందుకు అనువుగా రూపొందించినటువంటి పాఠ్యాంశం ఏది అంటే హరివిల్లు. ప్రకృతి దృశ్యాలు మరియు రచనా శైలిలో వైవిధ్యాలు, ఎందుకంటే వివిధ కవులు రచించినటువంటి పాఠ్యాంశం కాబట్టి. సో ఇక్కడ మనకి హరివిల్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. మిన్నేటి సూర్యుడు వచ్చినమ్మ, పల్లె కోనేటి తామరలు విచ్చెనమ్మ అని సూర్యుని గురించి వర్ణించినటువంటి ఈ వాక్యం కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? హరివిల్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. సూర్యునికి గల పర్యాయ పదం కానిది ఏమిటి? ఆదిత్యుడు, దినకరుడు, ఇనుడు, భానుడు ఇవన్నీ కూడా సూర్యునికి పర్యాయ పదాలు అవుతాయి. ఈ శక్రుడు అనేటటువంటిది కాదు. తారాసస్యము పండినన్ గగన కేదారంబునం జంద్రికా అనే పద్యంలో సూర్యోదయాన్ని గురించి చమత్కారంగా వర్ణించిన వారు ఎవరు? సూర్యోదయాన్ని గురించి చమత్కారంగా వర్ణించిన వారు వసుచరిత్ర రామరాజభూషణుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. వసుచరిత్ర రామరాజభూషణుడు వసుచరిత్రలో తారాసస్యము పండినన్ గగన కేదారంబునన్ జంద్రిక అనే పద్యంలో సూర్యోదయాన్ని గురించి, సూర్యుని యొక్క ఉదయం చూడండి, సూర్యోదయాన్ని గురించి చెప్పిన వారు ఒకరు, సూర్యాస్తమయాన్ని గురించి చెప్పిన వారు ఒకరు. సో ఈ విధంగా సూర్యోదయాన్ని గురించి చెప్పిన వారు రామరాజభూషణుడు వసుచరిత్ర. నెక్స్ట్ వన్, అల్లన కలవర్తకుండ నయ్యడే గెంపును ముత్తియంబులున్ అనే పద్యంలో సూర్యాస్తమయాన్ని గురించి చమత్కారంగా వర్ణించిన వారు ఎవరు? సూర్యాస్తమయాన్ని గురించి వర్ణించిన వారు విశ్వకర్మ పురాణంలోని వీవూరి వెంకటాచార్యులు గారు వివరించడం జరిగింది. విశ్వకర్మ పురాణంలోని వీవూరి వెంకటాచార్యులు గారు సూర్యాస్తమయం గురించి వివరించడం జరిగింది. విశ్వకర్మ పురాణంలో వీవూరి వెంకటాచార్యులు గారు సూర్యాస్తమయాన్ని గురించి వర్ణించిన కావ్యంలో పోలికలకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఏ రకంగా పోల్చారు? ఇక్కడ ముత్యాన్ని, నక్షత్రాలని ముత్యంగా పోల్చారు. వర్తకుడు, కాలాన్ని వర్తకుడితో పోల్చారు. ఇక్కడ సూర్యుడిని కెంపుతో పోల్చారు. చూడండి, నక్షత్రాలను ముత్యంతో, కాలాన్ని వర్తకునితో, సూర్యుడిని కెంపుతో పోల్చారు. మరి త్రాసు బిళ్ళ సూర్యుడైతే కాదు. మరి సూర్యుడిని దేనితో పోల్చారు అక్కడ అంటే? నెక్స్ట్ వన్, ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది అనే రసాత్మకమైనటువంటి కావ్యాన్ని రచించిన వారు ఎవరు?
ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఎంకిపాటల కవి నండూరి. ఎంకిపాటల కవి నండూరి ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్తీక పున్నమి రేయి వర్షంలో కురుస్తున్నటువంటి వెన్నెల పరమశివుడి దేహం నుండి రాలిపోడుతున్న విభూదిగా ఉంది అని అన్నది ఎవరు? కార్తీక పున్నమి రేయిలో వర్షంలో కురుస్తున్న వెన్నెల పరమశివుడి దేహం నుండి రాలిపడుతున్న విభూదిలా ఉన్నది అని అన్నది ఎవరు? ఈ రకంగా పోల్చినది ఎవరు అంటే భవభూతి ఈజ్ ద రైట్ ఆన్సర్. భవభూతి. నెక్స్ట్ వన్, కూచిమంచి తిమ్మకవి. కూచిమంచి తిమ్మకవి వెన్నెల్లో జరిగే వింత విశేషాలను గురించి ఏ కావ్యంలో వర్ణించారు? వెన్నెల్లో జరిగే వింత విశేషాలను గురించి కూచిమంచి తిమ్మకవి ఏ కావ్యంలో రచించారు అంటే రుక్మిణీ పరిణయం ఈజ్ ద రైట్ ఆన్సర్. శమనుని దుంతం బట్టుకొనే సక్రుండు దా వెలి ఏనున్ గంచువే అనే పద్యం ద్వారా వెన్నెల వలన ఎవరెవరు వీటిని తమ వాహనాలుగా భ్రమపడ్డారో వర్ణించిన వారు ఎవరు? ఎవరెవరు వేటిని తమ వాహనాలుగా భావించారు? చూడండి, వెన్నెల వలన ఎవరెవరు వేటిని తమ వాహనాలుగా భ్రమపడ్డారో వర్ణించిన వారు ఎవరు? కూచిమంచి తిమ్మకవి. వెన్నెల గురించి వర్ణించిన వారు ఎవరంటే కూచిమంచి తిమ్మకవి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కూచిమంచి తిమ్మకవి వెన్నెల గురించి అద్భుత వర్ణనకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి ఏ విధంగా అద్భుతంగా వర్ణించారు? మరి ఎవరెవరు ఎటువంటి వాహనాల గురించి భ్రమపడ్డారో వర్ణించారు కదా. మరి ఏంటి అంటే యముడు దున్నపోతు వాహనంను, ఐరావతం అనుకున్న ఇంద్రుడు, అలాగే అగ్నిదేవుని మేకపోతును తన నందిగా పొరపడిన శివుడు, అలాగే కుమారస్వామి నెమలిని తమ హంసగా పొరపడిన బ్రహ్మ. సో ఈ విధంగా ఒకరి యొక్క వాహనాన్ని ఇంకొకరు భ్రమపడుతున్నట్లుగా వర్ణించారనమాట. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినది. నెక్స్ట్ వన్, నారదులైరి సమ్మునులు నాక మహీజములయ్యే భూజముల్ అనే పద్యమును వర్ణించిన వారు ఎవరు? ఈ పద్యాన్ని గురించి వర్ణించిన వారు ఎవరంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మొల్ల రామాయణంలో వర్ణించడం జరిగింది. వెండి లాంతరు వెలిగించి వెరైటీ పోయింది రజని అని చందమామను గురించి వర్ణించిన వారు ఎవరు? చందమామను చూడండి, సూర్యాస్తమయాన్ని వర్ణించారు, సూర్యోదయాన్ని గురించి వర్ణించారు, వెన్నెలను గురించి వర్ణించారు, చందమామను గురించి వర్ణించారు. సో చందమామను గురించి ఈ విధంగా వర్ణించిన వారు ఎవరంటే ఆరుద్ర. నెక్స్ట్ వన్, ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటెలా ఉంది జాబిల్లి. ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటెలా ఉంది జాబిల్లి అని చందమామను గురించి వర్ణించిన వారు ఎవరు అంటే ఈ విధంగా చందమామను గురించి వర్ణించిన వారు ఎవరు అంటే శ్రీశ్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అటుప్రాకి ఇందు బింబనన ముఖముపై కస్తూరు బొట్టు పెట్టి అనే పద్యంలో చీకటిని గురించి అద్భుతంగా వర్ణించిన వారు ఎవరు? చీకటిని గురించి అద్భుతంగా వర్ణించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ దాశరథి అమృతాభిషేకంలో ఆ విధంగా వర్ణించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ప్రాకి దూకి సాగి వీగి అంటూ చీకట్లు అలముకోవడాన్ని గురించి, చీకట్లు ఏ విధంగా అలముకున్నాయి దాని గురించి చక్కగా వర్ణించిన వారు ఎవరు అంటే అమృతాభిషేకంలోని దాశరథి వర్ణించడం జరిగింది. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గ్రుడ్డివాండ్రను చేయుచున్నది అని చీకటిని గురించి శ్మశాన వాటికలో వర్ణించిన వారు ఎవరు? అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వాడిని సైతం గుడ్డివాండ్రను చేయుచున్నది అని చీకటిని గురించి శ్మశాన వాటికలో వర్ణించినది ఎవరు అంటే హరిశ్చంద్రుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నిసిని చాలామంది నిరసనకు, అజ్ఞానానికి, పాపానికి సంకేతంగా ప్రయోగిస్తారు. కానీ చీకటిలోని అందాన్ని గురించి వర్ణించిన వారు ఎవరు? చీకటిలోని అందాన్ని గురించి వర్ణించిన వారు ఎవరంటే దాశరథి. నెక్స్ట్ వన్, శివతాండవంలో శివుని యొక్క పదఘట్టన చేత వెండి కొండల మీద ఉన్న రాళ్ళు పగిలి బ్రహ్మాండానికి గుచ్చుకున్నాయని అదే నక్షత్రాలని వర్ణించిన వారు ఎవరు? చూడండి, శివతాండవంలో శివుని ఘట్టన చేత వెండి కొండ మీద ఉన్న రాళ్ళు పగిలి బ్రహ్మాండానికి గుచ్చుకున్నాయని అదే నక్షత్రాలని అభివర్ణించిన వారు ఎవరంటే శ్రీనాథుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
శివుడు సాయం సంధ్యలో కైలాసగిరి మీద తాండవం చేస్తున్నప్పుడు దాని స్థాయి ఎలా ఉందో పద్యంలో చూపిస్తూ చక్కగా వర్ణించిన వారు చుక్కల్ని గురించి చక్కగా వర్ణించిన వారు ఎవరంటే శ్రీనాథుడు. శివతాండవంలో శివుని గట్టన చేత వెండి కొండ మీద ఉన్న రాళ్ళు పగిలి బ్రహ్మాండానికి గుచ్చుకున్నాయని ఇలా చూడండి. అవే నక్షత్రాలని వర్ణించినటువంటి ఈ వర్ణన అనేది ఏ అలంకారానికి చెందుతుంది? ఈ వర్ణన ఈ రకంగా వర్ణించారు కదా శ్రీనాథుడు నక్షత్రాల గురించి. మరి ఈ వర్ణన అనేది ఏ అలంకారానికి చెందుతుంది అంటే ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, దిక్కర్ణి బృందం ఒక్కటి ఈనిన పిల్లలు అనేటటువంటి పద్యంలో గల పద్యము గల కావ్యాన్ని రచించిన వారెవరు? దిక్కర్ణి బృందం ఒక్కటి ఈనిన పిల్లలు అనేటటువంటి పద్యము గల కావ్యాన్ని రచించిన వారు ఎవరు? ఇది ఎక్కడ ఉంటుందంటే హరివంశంలో ఉంటుంది. ఎర్రన రచించడం జరిగింది. వాన సమస్త జీవరాశులకు వాంఛిత మింపెసలారా అంటూ మబ్బు వర్షం గురించి వర్ణించిన వారు ఎవరు? మబ్బు వర్షం గురించి వర్ణించిన వారు ఎవరంటే మారద వెంకయ్య. మబ్బు వర్షం గురించి వర్ణించిన వారు మారద వెంకయ్య ఇస్ ద రైట్ ఆన్సర్. రామరాజభూషణుడు రచించిన వసి చరిత్రలో దీనిని గురించి వర్ణన కలదు. వసి చరిత్రలో దేనిని గురించి వర్ణన కలదు? దేనిని గురించి అంటే నదీ పర్వతం గురించి వర్ణనలు కలదు. రామరాజభూషణుడు రచించినటువంటి వసి చరిత్రలో సుక్తిమతి అనగా అర్థం ఏమిటి? సుక్తిమతి అనగా అర్థం నది. సుక్తిమతి అంటే అర్థం నది. మరి క్రీడా పర్వతం అంటే నదీ పర్వతం గురించి కదా వర్ణించారు. క్రీడా పర్వతం అంటే కోలాహలుడు లేదా కోలాహలద్రి అనేటటువంటి ఒక పర్వతం అనమాట. అది క్రీడా పర్వతం అంటే క్రీడా పర్వతం పేరేంటంటే కోలాహలుడు లేదా కోలాహలద్రి. సుక్తిమతి అనేది నది. ఆ రెండింటి గురించి నదీ పర్వతాల గురించి రామరాజభూషణుడు వసు చరిత్రలో రచించడం జరిగింది. బదరికా వనంలో ప్రవరుడు దారి వెతుకుతున్నటువంటి సందర్భంలో మను చరిత్రలో వర్ణన చేసినది ఎవరు? మను చరిత్రలో వన వర్ణన అంటే వనం అంటే అడవి గురించి వర్ణన చేసింది ఎవరు? మను చరిత్రలో అల్లసాని పెద్దన ఈజ్ ద రైట్ ఆన్సర్. బదరికా వనం ప్రవరుడు దారి వెతుకుతున్న సందర్భం. పూర్వకాలంలో రాజులు వసంతోత్సవాలలో ఈ క్రింది వేటిని గురించి వర్ణించేవారు? పైవన్నీ కూడా వ్యాహ్యాల గురించి, వన విహారం గురించి, ప్రకృతి సోయగాల గురించి, పర్వత సానువుల గురించి. వ్యాహ్యాల గురించి, వన విహారం గురించి, ప్రకృతి సోయగాల గురించి, పర్వత సానువుల గురించి. వీటన్నింటి గురించి కూడా మరి పూర్వకాలంలో రాజులు వసంతోత్సవాల్లో వర్ణించేవారనమాట. పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నర్మసచివునితో వసు మహారాజు వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు ఏ గిరి యొక్క సొగసులను వర్ణించారని రామరాజభూషణుడు తన వసు చరిత్రలో వర్ణించారు. ఏ గిరి అంటే ఏ పర్వతం? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వసు చరిత్రలో రామరాజభూషణుడు వర్ణించిన పర్వతం పేరేంటంటే కోలాహలుడు లేదా కోలాహలద్రి. అయితే నర్మసచివుడు వసు మహారాజుతో వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు వీటి యొక్క సొగసులని వర్ణించుకున్నారనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, అరటి పందిర్లలో ఉన్నటువంటి కిన్నెర కాంతలు పాడుతున్నటువంటి సాముదాయిక సంగీత కోలాహలంతో నిండి ఉన్నందున ఈ క్రింది పర్వతము తన పేరును సార్థకం చేసుకుంది. అరటి పందిర్లలో ఉన్నటువంటి కిన్నెర కాంతలు పాడుతున్న సాముదాయిక సంగీత కోలాహలంతో నిండి ఉన్నందున ఈ క్రింది పర్వతము తన పేరును సార్థకం చేసుకుంది. ఏ పర్వతం అంటే కోలాహలుడు లేదా కోలాహలద్రి పర్వతం. రవిగాంచని చోట కవిగాంచును ఈ మాటలు ఎవరివి? రవిగాంచని చోట కవిగాంచును ఈ మాటలు ఎవరివి అంటే పెద్దన గారివి. మనుచరిత్రన అల్లసాని పెద్దన. తొలికోడి కనువిచ్చి నిలిచి మైవెంచి అంటూ కోడికూత మీద పద్యాన్ని రాసిన వారు ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. కోడికూత మీద పద్యాన్ని రచించిన వారు పాల్కురికి సోమనాథుడు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి రచించారు.
ఇరుగుడు, ఉసిరిక, నేరేడు లాంటి స్త్రీ స్వభావం గల చెట్లు. చూడండి, ఈ క్రింది వానిలో స్త్రీ స్వభావం కలిగినటువంటి చెట్టు కానిది ఏది అని అడగవచ్చు. ఇవన్నీ కూడా స్త్రీ స్వభావం కలిగినటువంటి చెట్లు అంట. ఇరుగుడు చెట్టు, ఉసిరిక చెట్టు, నేరేడు చెట్టు లాంటి స్త్రీ స్వభావం గల చెట్లు మాలతి, మల్లె, జాజితీగల స్త్రీ రూపం ధరించినప్పుడు ఎలా ఉన్నాయో రామాయణంలో వర్ణించిన వారు ఎవరు? వాల్మీకి మహర్షి. భారతంలో దృశ్యంతుడు ఎవరి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతాడు? భారతంలో దృశ్యంతుడు ఎవరి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతాడు? కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు దృశ్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతాడనమాట. నెక్స్ట్ వన్, కాశ్మీర దీపకలిక యొక్క రచయిత్రి ఎవరు? కాశ్మీర దీపకలిక వీటి యొక్క రచయిత అని అడగాల్సింది, ఎందుకంటే ఇక్కడ జెంట్స్ పేర్లు కూడా ఇచ్చాం కాబట్టి. రచయిత్రి ఎవరు అంటే నాయని కృష్ణకుమారి. మనోజ్ఞ అనగా అర్థం ఏమిటి? మనోజ్ఞ అనగా అర్థం అందమైనది అనే అర్థం. అందమైనది. క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరికాని జత ఏది? నభము అంటే ఆకాశం, గగనం. ధనువు అంటే విల్లు, చాపం. ప్రయోదరము అంటే సముద్రము, నది అయితే కాదు. సో జీమూతము అన్న సముద్రమే. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. సీరము అంటే నీరు, ఉదకము. సీరము అనగా నీరు, ఉదకం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది నానార్థాలకు సంబంధించి సరికాని జత ఏది? ధర, భూమి, రక్తనాళము, వెల. చుక్క, తార, తారక, నక్షత్రము. పంక్తి అంటే వరుస, గౌరవము, 10 అనుసంఖ్య. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్ అండి. తార అంటే నక్షత్రము, వాలి భార్య అవుతుంది. సూర్యుడు అనేది రాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరికాని జత ఏది? సూర్యుడు అంటే వ్యాపారములందు జీవులను ప్రేరేపించేవాడే భాస్కరుడు. తోయజము అంటే తోయ యందు పుట్టినది తామర. తోయము అంటే బురద అనుకుంటా. కేదారము, తోయం అంటే వాటర్. కేదారము అంటే నీళ్లు కట్టి దున్నబడుతున్నది వరి పండే నేల. శైలము అంటే విశ్వంను ధరించేది భూమి అయితే కాదు. శైలము అంటే ఏంటి? కొండ అట్లా వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ మనకి శైలము అంటే శిలలు దీనియందు, ఇక్కడ మనం వివరణ ఇచ్చుకోలేదు. శిలలు దీనియందు కలవు పర్వతము అని వస్తుంది. శిలలు దీనియందు కలవు పర్వతము అని వస్తుంది. ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? అంటే ముక్తికము అంటే ముత్తియము, మేఘము, మొయ్యలు. రాశి అంటే రాశి. ఈ 3 కూడా మనకు సరైనవేనండి. మౌక్తికము అంటే ముత్తియము, మేఘము అంటే మొయ్యలు, రాశి అంటే రాశి. పూర్ణిమ అంటే పూరి అయితే కాదు. పూర్ణిమ అంటే పొన్నమి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 సరిగా లేదు. నెక్స్ట్ వన్, సందులు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? సందులకు సంబంధించి సరి అయినది ఏది? కళలకు మాత్రమే సంధి లేని చోట ఎడాగమం వస్తుంది. ధృత ప్రకృతికాలకి సంధి లేని చోట నుగాగమం వస్తుంది. తెలుగు భాషలో పూర్వ పదాంత దీర్ఘాచ్చులకు సాధారణంగా సంధి జరగదు. చూడండి, తెలుగు భాషలో పూర్వ పదాంత దీర్ఘాచ్చులకు సాధారణంగా సంధి జరగదు. వర్ణాధిక్యం అనగా ఒక వర్ణం తక్కువగా వచ్చి చేరడం. మిత్రవధాగమః దీని లక్షణం అనేది రాంగ్ అండి. ఇక్కడ వర్ణాధిక్యం గురించి అయితే రాంగు. వర్ణాధిక్యం అంటే ఏంటి? వర్ణం అనేది ఒక వర్ణం అధికంగా రావడం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సవర్ణ దీర్ఘసంధి కానిది ఏమిటి? సుధాంశుడు సవర్ణ దీర్ఘసంధి, బ్రహ్మాదులు సవర్ణ దీర్ఘసంధి, దుగ్ధాంబునిధి సవర్ణ దీర్ఘసంధి. ఇందుండేగి అనేది సవర్ణ దీర్ఘసంధి కాదు. ఇందుండేగి అనేటటువంటిది దేని చెందుతుంది?
ఇందుండు ప్లస్ ఏగి, ఇందుండు ప్లస్ ఏగి ఒకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది మనకి ఉత్వ సంధికి వస్తుంది, ఉత్వ సంధికి వస్తుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన సమాసము మరియు సమాసనామం జత ఏంటి? సరైన సమాసం ఏంటి, దాని యొక్క సమాసనామం ఏంటి? ఇక్కడ కాలవర్తనుడు అంటే మరి కాలమనే వర్తకుడు కాలమనే అనేటటువంటి వర్తకుడు రూపక సమాసం. నలురగులు ఇక్కడ నలురగులు కాదండి, ఇక్కడ 4 చెరగులు, నల్చెరగులు, ఇక్కడ నల్చెరగులు అని రావాలి. నల్చెరగులు ఇక్కడ టైపింగ్ మిస్టేక్. నల్చెరగులు అంటే నాలుగు సంఖ్య గల చెరగులు. చెరగులు అంటే 4 సంఖ్య గల చెరగులు ద్విగు సమాసమే అవుతుంది. మృగనేత్రి అంటే మృగం కన్నుల వంటి లేదా మృగం వంటి కన్నులు కలది, మృగం వంటి కన్నులు కలదు ఇలా వస్తుంది. బహువ్రీహి సమాసం వస్తుంది. చుక్కల రేడు అంటే చుక్కలకు రేడు. ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం వస్తుంది, ప్రథమ అయితే కాదు. ఇక్కడ ఆప్షన్ 4 కూడా మనకి ఇక్కడ సరికాదు. నల్ చెరగులు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది అలంకారం అవుతుంది. ఉపమానాన్ని ఉపమేయంగా, ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్నే ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. నెక్స్ట్ వన్, శార్దూల పద్య లక్షణాలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? శార్దూల పద్యానికి వచ్చేసరికి ప్రతి పాదంలో మనకి 19 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ 20 అన్నారు కాబట్టి ఫస్ట్దే మనకి ఇక్కడ సరిగా లేదు. మరి మసజస తతగా అనేటటువంటి ఘనాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 13వ అక్షరం ఏదో ఉంటుంది. ఇది వృత్త జాతికి చెందినటువంటి పద్యం. ఈ 3 కూడా మనకి సరి అయినవే. ఆప్షన్ 1 అనేటటువంటిది మనకి ఇక్కడ సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో శార్దూల పద్య లక్షణాలకు సంబంధించిన దాన్ని గుర్తించండి. ఇక్కడ ఇది అవుతుందండి. శరద్రాద్రుజ్వల లసత్తర తారకాహార పంక్తులం. శరదరాత్రుజ్వల అని వస్తుంది. లసత్తర తారకాహార పంక్తులం ఇది మనకి శార్దూల పద్యానికి చెందుతుందన్నమాట. ఇది మనకి ఫస్ట్ది వచ్చేసరికి ఉదయదారద అనే ఇది మనకి చంపకమాలకు వస్తుంది. ఇది మనకి ఉత్పలమాలకు వస్తుంది. ఎందుకంటే చూడండి 3 లఘువులే, నజబజరా వస్తుంది కాబట్టి చంపకమాల. మరి ఇక్కడ గురువు లఘువు మరి అది మనకి ఉత్పలమాలకు వస్తుంది. సో మనకి ఇక్కడ శారద రాత్రులు జ్వల ఇది కూడా మనకి ఉత్పలమాలకే వస్తుంది. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. పైబేవి కాదు అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ శార్దూల పద్య లక్షణం అనేటటువంటిది ఏదీ లేదు కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, వాసో నిగ్రహమొన్న రాకిలియు నిర్వట్టుల్ గనింపర్తలల్ ఆయుధ నియుధ నిద్దరు అగస్త్యుని శిష్యులు. నియుతాలిద్దరూ కూడా అగస్త్యుని శిష్యులు. వీరికి చదువుపై గల శ్రద్ధ గురించి తెలియజేసేటటువంటి ఈ పద్యాన్ని రచించిన వారు ఎవరు? మరి ఈ పద్యాన్ని పాండురంగ మహత్యంలో రచించారు. మరి ఆయుధ నియత ఇద్దరు కూడా అగస్త్యుని శిష్యులు అని చెప్పేసి వీరికి చదువుపై గల శ్రద్ధను గురించి తెలియజేసే పద్యం అనమాట. మరి ఈ పద్యాన్ని రచించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ తెనాలి రామకృష్ణుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.